నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మామూలుగా శివరాత్రి అనగానే మనకి శివుని ప్రతిరూపం చూడగానే మిగిలిన భగవంతులు మనం చూసినప్పుడు భోగభాగ్యాలు కనిపిస్తాయి, రాసులు కనిపిస్తాయి, రత్నాలు కనిపిస్తాయి. ఆయన మాత్రమే ఎందుకు విభూది ధారణతో కనిపిస్తారు చెప్పండి. మంచి ప్రశ్న. విభూది అనడానికి ముందమ్మా శివుడికే ఎందుకు ఉండాలి అది? అదే చాలా మంచి ప్రశ్న. ప్రశ్న లోతుగా వెళ్ళే ముందు ప్రేక్షకులందరికీ శివుడి గొప్పతనాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి నిజమైన గొప్పతనం తెలిసేలా మీరన్న ఈ ప్రయత్నం చేద్దాం. పరమశివుడు ఏంటంటే అమ్మ ఆది దేవుడు ఎందుకు అయ్యాడు? మీరు అడిగిన ప్రశ్న. ఆది దేవుడు ఎందుకు అయ్యాడు అంటే అమ్మ ఒక ఆత్మలని జీవులకి పరిచయం చేసిన ఒక మహాతత్వవేత్త. ఇప్పుడు తల్లి గర్భం దాలుస్తుంది. తల్లి గర్భం దాల్చినప్పుడు 7వ నెలనో 8వ నెలనో అని 10 నెలలు పెట్టుకుంటూ ఉంటాం. తల్లి గర్భం దాల్చక ముందుకు మనం కేవలం పిండమే అని అంటాం. పిండం దాల్చక ముందుకు అండం అంటారు. అంటే స్త్రీ శరీరంలో ఉంటుంది. స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత అండం పిండం ద్వారా బ్రహ్మాండం. ఎందుకు బ్రహ్మాండం అని ఎందుకు అంటారు? బ్రహ్మాండం ఎందుకు అంటారంటమ్మా, బ్రహ్మాండం అనేది ఎక్కడుంది? యావత్ ప్రపంచానికి తెలియాలి. మనం అంటాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అన్నీ ఉంటూ ఉంటాం కదా. అసలు బ్రహ్మాండం ఎక్కడుంది? అసలు ఎవరైనా చూసారా? ఎవరైనా చూపించారు? ఎంతవరకు చూపించాలి? బ్రహ్మాండం మహాశివుడి గర్భం. అందులో ఆత్మలు కొలువై ఉంటాయి. ఆ ఆత్మలని తండ్రి ఎలా ఫిల్టర్ చేస్తాడు అనేది అగ్నిలింగం. అగ్నిలింగం వచ్చేసి పరమశివుడి గర్భంలో ఉంటుంది. ఆ గర్భంలో ఉండి అగ్నిలింగంలో నుంచి అదొక స్థితిగతులని రూపుదిద్దుకున్న తర్వాత ఆత్మలింగంలోకి వెళ్తుంది. అంటే నీ ఆత్మ పుట్టక ముందుకు నిన్ను పరమాత్ముడు పరిపూర్ణమైన వ్యవస్థ చేయడానికని ఆయన శరీరంలో నుంచి నిన్ను ఉత్పత్తి చేసుకుంటాడు. ఆ తర్వాత పరిపూర్ణమైన వ్యవస్థ అంటే పరిపూర్ణమైన జీవం ఉద్భవించిందని లేకపోతే ఆ ఆకారం వచ్చిందని నిర్ణయం చేసిన తర్వాత దీనికి ఒక విలువని ఆయన గారు ఎట్లా చెప్తారంటే మా విలువ కూడా ఆడన మగన రుణన బాధ్యతన నీదొక బరువ. అంటే నీవు ఏం చేయబోతున్నావు అన్న విషయంగా నిన్ను ఏం చేస్తాడంటే ఆత్మలింగంలో కొన్ని రోజులు పెట్టి పురుషుడిగానా లేదా స్త్రీలాగానా అనేది ఆయన గారు వివరించడానికి పెడతారు. పెట్టిన తర్వాత వంశోద్ధారకుడు వస్తాడా, వంశాన్ని ఉద్ధరించడానికి ఒక స్త్రీ వస్తుందా అని చెప్పినప్పుడు తల్లి గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చినప్పుడు అగ్ని నుంచి ఆత్మలింగంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మలింగంలో ఆత్మ పరిపూర్ణమైన స్థితిని చూసిన తర్వాత శరీరానికి నీవు వెళ్ళవలేను అని తల్లి గర్భానికి పంపుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో విభూతి సందర్భం ఇక్కడ లేదు. కానీ ఆత్మ వచ్చింది ఎక్కడి నుంచి? ఒక గర్భం, పరమశివుడి గర్భం నుంచి, అక్కడి నుంచి ఆత్మలింగం నుంచి తల్లి గర్భంలోకి రావడం చేత ఒక ఆత్మ పుట్టిందమ్మా. శరీరానికి ముందు జరిగిన ప్రక్రియ చెప్పాము. శరీరంలోకి వచ్చినాక ఆత్మ ఏం చేస్తుందనంటే అసలైన విషయాన్ని మర్చిపోతుంది. నేను ఒక ఆత్మని, నన్ను ఒక పరమాత్మ పంపించాడు. ఒక నియమాలు నిబంధనలు అంతఃకరణ శుద్ధిని నన్ను ధర్మస్థాపన కోసమా లేకపోతే ధర్మాన్ని నేను పాటించడం కోసమా, నన్ను నమ్మిన వాళ్ళకి నేను పుణ్యం చేయడం కోసమా అని పుట్టిస్తే బాధ్యతలు బరువులు ఇంకేదో మోసాలు వెన్నుపోట్లు అన్నీ చేసి నేను అన్న ఆ అహం ద్వారా మనిషి అసలైన ధర్మాన్ని ఇంకా మెల్లిమెల్లిగా వదిలేశాడు. కలియుగ ధర్మం అది. అలా అయిన తర్వాత అమ్మ యుక్త వయసు, పెళ్ళి, తర్వాత మనవడు ఇట్లా అన్నీ వరుసలు వచ్చాక ఒక సమయం వచ్చినప్పుడు బంధాన్ని వదులుతున్న సందర్భం చూసినప్పుడు చావు అని అంటారు. ఇప్పుడు నీ వచ్చిన ఇల్లు ఏది? ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు అయితే నీ ఇల్లు కాదు. నీ వచ్చిన ఇల్లు పరమశివుడి గర్భం. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని అంటే కొన్ని బాధ్యతల ద్వారా నువ్వు అన్ని చేసుకొని రా అని చెప్పి పంపినప్పుడు పాపం పుణ్యం మంచి చెడులు అన్నీ మనం చేసి భయపడి పరమశివుడు లాంటి ఒక మహానీయుడు మనం కాలం చేయగానే ఆత్మకి ఏమి గుర్తుకొస్తుందంటే నేను నిన్ను పంపించే ముందు కొన్ని విషయాల వివరణలను అందించాను అని అనేది గుర్తుకు రావడం చేత ఈ ఆత్మలన్నీగా తప్పించుకొని తిరగడాలో లేకపోతే ప్రేతాత్మలు అవడం అనేది ఒక ప్రక్రియ. మరోసారి చెప్తాము. అయితే ఆ మనిషి కాలం చేసే సమయం వచ్చినప్పుడు పరమశివుడు ఎందుకు శ్మశానంలో కూర్చోవాలి అని అంటే ఈయనకి మీరు అన్నట్టుగా ఆది అంతం లేనివాడు ఎక్కడ? స్ఖలుడు. భూమండలం మొత్తంలో ఆయన్నే ఉంటాడు. ఏ మండలాల్లో నవగ్రహాలలో చూసినా ఆయన్నే ఉంటారు. 14 లోకాల్లో ఆయన్నే ఉండడం చేత
పరమశివుడు ఏం చేస్తాడంటే, నేను ఉన్న చోటకి నా పిల్లలు రాకపోవచ్చును, కానీ పంచభూతాల్లో మొదటి స్థానమైన భూమిలో కలవడానికి వస్తారు కదా, ఆ ధరణి మండలం మీద నేను కూర్చొని ఉన్నప్పుడు నా పిల్లలు నా దగ్గరికి చేరుతారు. కానీ నా పిల్లలు అని నేను ఎలా రుజువు చేయాలి వారికి? ఇప్పుడు ఆత్మలా ఉన్నప్పుడమ్మా ఒక మాట చెప్పాడు, పంపించాడు, ఇచ్చారు. కానీ కాలం చేసి వచ్చిన తర్వాత ఇన్ని బంధాలను వదిలిపెట్టి మన శరీరంలో నుంచి ఎన్ని బాధ్యతలు, ఎన్ని బరువులు ఉంటాయి తల్లి. 1-2 డే ఏదైనా ట్రిప్కి పోతేనే మనం మిస్ అవుతాం ఫ్యామిలీని. అలాంటిది శరీరాన్ని వదిలిన తర్వాత ఎంత బాధ. ఈ బాధలన్నింటినీ రావడానికని పరమాత్ముడు ఏం చేస్తాడంటే, అసలైన వ్యవస్థాపకుడిని నేను, ప్రాణదాతని, నీ ఆత్మ బంధువుని నేను అని రుజువు చేయడానికి అక్కడ కూర్చున్నప్పుడు, అలా మనం తీసుకొని వచ్చిన చావు, అది తీసుకొని వచ్చిన ఆ భౌతిక కాయాన్ని కాల్చేటప్పుడు ఆత్మరోధన వింటూ ఉంటాడు మొట్టమొదట కూర్చొని తండ్రి. బిడ్డ ఏమి జరుగుతుందంటే, అసలైన తండ్రికి సమాధానం మనం చెప్పలేక, అసలైన సంబంధం లేని ఒక ఆత్మబంధన లేని శరీర బంధనలకి మనం ఒకే విధంగా రోదన. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా బాధ్యతలు, ఈఎంఐస్ ఉన్న ఎన్ని టెన్షన్స్లో అసలైన నిజమైన ధర్మాన్ని ఇక్కడ నేనున్నాను అని తండ్రి ఇలా కూర్చున్నప్పుడు మనం కనిపెట్టలేక, ఈయన ఎవరో భూతనాథుడు, వాళ్ళంతా అదొక రకంగా ఉన్నాడు అని అన్నప్పుడు అప్పుడు అంటాడంట మహాశివుడు, బిడ్డ ఇక్కడే కూర్చున్నాను, నేనే ప్రాణదాతని, ముల్లోక అధిపతిని నేను, నీ ఆత్మ నా యొక్క శరీరము నుంచి ఉద్భవించినది, నీవు నన్ను గుర్తుపట్టలేదా అని అన్నప్పుడు ఆయన ఏడుస్తున్న ఆ తరుణం చూసి, మీరు ఎలా మాకు తండ్రి అయ్యారు అని అంటే, ఇక్కడికో నీవు కాలిన ఈ బూడిద కదా నా శరీరానికి, నీవెలా నీ బిడ్డలను ఏదో ఎత్తుకొని ముద్దులు పెట్టావో, నీవైతే నీ భార్య గురించని ఎంతటి కమ్మటి వంటకాల గురించని ఎన్నెన్ని వెన్నుపోట్లు పొడిచావో ఈరోజు నువ్వు బాగుపడ్డావో, నేను నిన్ను, నువ్వు నన్ను గుర్తుపట్టే తరుణం ఇదిగో ఈ విభూతే. నీవు నా దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు కూడా తెల్లగా పంపించాను ఆత్మరూపంలో. ఇప్పటికీ ఆత్మ తెల్లగానే ఉంటుంది, గమనించండి. సినిమాల్లో చూసినట్టు కాదు, నిజ జీవితంలో కూడా ఆత్మలు తెల్లగానే ఉన్నాయని కొన్ని సీసీ ఫుటేజ్లు చెప్తూ ఉంటాయి కదా, ఇది రియలిస్టిక్. ఆత్మల గురించి రాయబడిన పురాణం మన దగ్గర గరుడ పురాణం అమ్మ. వీఆర్ టాకింగ్ విత్ డాక్యుమెంటరీ ఓన్లీ. అప్పుడు తండ్రి ఆ విభూది ఇలా ఒంటి నిండా రాసుకుంటున్నప్పుడు, తండ్రి ఆడే ఆ నాట్యం చూసేటప్పుడు పార్వతీమాత ఏడుస్తుందంట. వెండి కొండల మీద కూర్చోమని అంటే, బిడ్డల కోసమని ఎక్కడ పోయి కూర్చున్నాడు శ్మశానంలో. వాళ్ళేమో ఈయనని నమ్మట్లేరు, ఈయన ధర్మం అంటే వాళ్ళు వినట్లేదు. ఈయన అన్నీ చేయమని చెప్పి బాధ్యతగా ఒక ఇంటికి పంపిస్తే, ఈయన సొంత లాభానికో స్వలాభానికో ఈరోజు కాలం చేసినాక కూడా నిజమైన ఆదిదేవుడిని గుర్తుపడతలేడే అని చెప్పి పార్వతీమాత ఏడుస్తూ ఉంటే, తండ్రి అంటాడంట, పార్వతి నేను భస్మాధారణ చేస్తున్న సమయంలో నా పిల్లలు నిజమైన, ఇప్పుడు చూడండి ఆ భస్మ ఇలా తీసుకొని మనం గంగలో కలుపుతాం. ఎందుకు కలుపుతాం గంగలో? చూడండి, కట్టె తీసుకొని కలపమమ్మ, మళ్ళీ మనం బోన్స్ కూడా తీసుకొని వెళ్ళి కలపం. ఆ తెచ్చిన బూడిద మాత్రమే కలుపుతాం. అంటే నీ యొక్క జీవితం మొత్తం చూస్తే శూన్యం. ఆ శూన్యాన్ని పరమాత్ముడు వేసుకొని నీవు శూన్యం కాదు, నేను ఉన్నాను అని అన్నప్పుడు పరమశివుడికి తగిలిన తర్వాత కింద ఏదైతే పడుతుందో తల్లి, అది విభూది. ఎందుకంటే నీ యొక్క పాపాలు పుణ్యాలు, నీ అధర్మ అసత్య కార్యక్రమాలని శరీరం మీదకి చల్లుకొని పునరుద్ధారణమైన జీవితాన్ని నేను మళ్ళీ ఇస్తాను బిడ్డ. నేను చెప్పినది విను. ధర్మస్థాపనకి ఒకవేళ నీవు పుట్టాలి, నిజమైన జీవితం నీ అవసరం ఉన్నది అని అంటే నిన్ను మళ్ళీ కారణం చేత పుట్టిస్తాను. కానీ ధర్మం మాత్రమే గెలవాలి అన్న ప్రయత్నం ఉన్న వాళ్ళని పుట్టించే తరుణం వేరు. కొందరు ఉంటారమ్మా, లైఫ్ టైంలో వాళ్ళు థ్రెటనింగ్ లానే బతుకుతారు, తాగుతారు, తిరుగుతారు, మోసాలు, ఇది లైఫ్ వేరు. కానీ నిజమైన ధర్మసాక్షిగా, నిజమైన మనస్సాక్షిగా శివుడు ఒకసారి కనబడితే చాలు అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు తల్లి. ఓం నమ శివాయ అనుకుంటే ఒక దగ్గర నిలబడేటోళ్ళు ఉన్నారు. ఓం నమ శివాయ అంటే శివుడిని చూసుకుంటూ తాగేవాళ్ళు ఉన్నారు. అఘోరాలు ఏం చేస్తారు, మద్యం సేవిస్తున్నా అంటారు, మాంసం సేవిస్తూ అంటున్నారు. అంటే భక్తుల తత్వం పరమాత్ముడు ఏ రోజు కూడా లెక్క పెట్టలేడు. కానీ మనస్తత్వం మాత్రం పరమాత్ముడు చూస్తాడు, ఇది నిజమా అబద్ధమా. కాబట్టి మీరన్న విభూతి ధారణ తండ్రి ఎందుకు చేస్తాడంటమ్మా, తండ్రికి విభూతి ధారణ మీరు నేనే, ఈ మన దేహాల నుంచి వచ్చినదే నా పిల్లలు మీరు అని చెప్పి ఇలా పెట్టుకొని చేసుకున్నదే విభూది. ఆ విభూది తండ్రికి తగలడము చేత తండ్రికి నుంచి వచ్చిన అభిషేకము, లేకపోతే కాశీలో అమ్మ ఇప్పటికి కూడా చనిపోయినాడు. ఉదాహరణకు లాస్ట్ టైం చనిపోయాడు, మణికర్ణిక ఘాటుకో హరిశ్చంద్ర ఘాటుకో వచ్చిన వెరీ ఫ్రెష్ మనిషి చనిపోయాడు అనుకో అమ్మ, నిన్ననే చనిపోయాడు అంటే లాస్ట్ డెడ్ బాడీని ఆ కాల్చిన తర్వాత ఆ బూడిద తీసుకెళ్తారు. తీసుకెళ్ళి తండ్రికి భస్మాధారణ చేస్తారు ఉదయం 3:30కే.
బ్రహ్మముహూర్తంలో. ఈరోజు మనందరం పెట్టుకుంటుంది కూడా ఒక చనిపోయిన శ్మశాన వాటిక నుంచి వచ్చిన బూడిద పరమశివుడిని తాకిన తర్వాత అది బొట్టు విభూది అయ్యింది. ఈ విభూది ఆయన ఎవరి కోసం పెట్టుకుంటారంటే మన కోసమే. కానీ 100 రకాలుగా చూస్తాం, అందులో కెమికల్స్ యాడ్ చేశారో ఇంకేదో యాడ్ చేశారో అది వేరే విషయం. కానీ అసలైన సిసలైనది ఏంటంటే అమ్మ, దాన్ని విభూది అనడం కంటే మన ధర్మశాస్త్రం ప్రకారంగా అది బూడిద. ఎవరి నుంచి వచ్చింది? అది వివరణలోకి వెళ్తే మానవ శరీరం నుంచి వచ్చింది. మానవ శరీరం ఎవరి నుంచి వచ్చింది? శివుడి నుంచి వచ్చింది. కాబట్టి శివుడికి మనం ఇచ్చేది ఒకే ఒక్క ముఖ్యమైన అసలు సిసలైన లక్షణం ఏంటంటమ్మా, తండ్రి ఉన్నాడు అని నమ్మితే చాలు. ఓకే, అది విషయం. మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు.